టెక్నికల్ అనాలిసిస్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటో తెలుసా? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ట్రేడింగ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా నేర్చుకోవాలి. అవేంటో సింపుల్గా చూద్దాం. సపోర్ట్ అంటే బయర్స్ ఏరియా. మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ప్రైస్ ఎక్కడైతే స్టాప్ అయ్యి బౌన్స్ అవుతుందో ఆ జోన్ని సపోర్ట్ అంటాం. ఒక్కసారి కాదు, మల్టిపుల్ టైమ్స్ సేమ్ ఏరియా నుండి బౌన్స్ అయితే దాన్ని స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్టాక్ 100 రూపీస్ దగ్గర ఉంది, ఫాలో అయ్యి 80కి వచ్చింది. అక్కడ బయర్స్ యాక్టివ్గా అయ్యి మళ్ళీ 100కి పుష్ చేశారు. మళ్ళీ 100 నుండి 80కి వచ్చింది, అగైన్ 80 దగ్గర బౌన్స్ అయింది. సో 80 ఈజ్ ఏ స్ట్రాంగ్ సపోర్ట్. ఎందుకంటే సేలర్స్ ప్రైస్ని 80 వరకు తెచ్చారు, కానీ 80 దగ్గర బయర్స్ కంట్రోల్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్కి పుష్ చేశారు. ఒకవేళ సపోర్ట్ బ్రేక్ అయితే మార్కెట్ సేలర్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది, మార్కెట్ ఇంకా ఫాలో అవుతుంది. దీన్నే మనం మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది అంటాం. రీటెస్ట్ కన్ఫర్మేషన్ తీసుకొని మనం ఎంట్రీస్ ఇవ్వాలి. రెసిస్టెన్స్. సపోర్ట్ బయర్స్ ఏరియా అయితే రెసిస్టెన్స్ సేలర్స్ ఏరియా. మార్కెట్ ఎక్కడైతే మల్టిపుల్ టైమ్స్ అప్ సైడ్ నుండి బౌన్స్ బ్యాక్ వస్తుందో ఆ లెవెల్ని రెసిస్టెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, స్టాక్ 80 నుండి 100కి వెళ్ళింది, అక్కడ సేలర్స్ యాక్టివ్ అయ్యి ప్రైస్ని 80కి పుష్ చేశారు. తర్వాత మళ్ళీ 80 నుండి 100కి వెళ్ళింది, అగైన్ 100 నుండి రిజెక్ట్ అయింది. సో 100 ఈజ్ ఏ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అంటే బయర్స్ ప్రైస్ని 100 వరకు తీసుకెళ్ళినా కూడా అక్కడ సేలర్స్ ఉన్నారు కాబట్టి డౌన్ సైడ్కి పుష్ చేస్తున్నారు. ఒకవేళ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మార్కెట్ బయర్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. సో స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ వస్తుంది. దీన్నే మనం బ్రేక్అవుట్ అంటాం. బ్రేక్అవుట్ అయినప్పుడు రీటెస్ట్ వస్తే ఎంట్రీ క్లారిటీ ఎక్కువ ఉంటుంది. 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేయాలి.